బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో నేను చేయబోయే రెసిపీ నోటికి కమ్మకమ్మగా పుల్లగా స్పైసీగా ఉండే ఎండుమిరపకాయల చింతపండు టమాటా పచ్చడి చేస్తున్నాను. ఈ రెసిపీకి ముందుగా 2 టమాటాలని ఈ విధంగా కట్ చేసుకున్నాను. చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు, అలానే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 స్పూన్ల జీలకర్ర, అలానే మీ ఘాటును బట్టి మీరు ఎండుమిరపకాయలు అనేవి తీసుకోండి. నేను ఒక 20 నుంచి 15 ఎండుమిరపకాయలు అనేది తీసుకున్నాను. ముందుగా పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 2 స్పూన్లు అనేది ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఈ విధంగా తుంపి పెట్టుకున్న ఎండుమిరపకాయ ముక్కల్ని కూడా ఆయిల్లో వేసుకొని హైలో పెట్టకండి ఫ్రెండ్స్, సిమ్లో పెట్టేసి మంచి కలర్గా వేపుకోవాలి. పచ్చివాసన ఏమి లేకుండా ఆ గింజలు చక్కగా సిమ్లో పెట్టి వేయించేసుకోండి. ఇలా ఎండుమిరపకాయలు కూడా వేగిపోయిన తర్వాత జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మరొక 2 నిమిషాలు ఉంచేసుకొని స్టవ్ ఆపేసి ఈ ఎండుమిరపకాయలని చక్కగా చల్లార్చుకొనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మరొక 2 స్పూన్లు అనేది ఆయిల్ వేసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, అలానే టమాటా ముక్కలు మగ్గటం కోసం ఇలా సాల్ట్ అనేది వేసుకోండి. ఈ టమాటాలు అనేవి మీ ఆప్షనల్ మాత్రమే, కాకపోతే టమాటా వేస్తే పచ్చడి అనేది ఇంకొంచెం టేస్ట్ వస్తుంది. ఇలా టమాటాలు కూడా వేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది మొత్తం కూడా ఈ విధంగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు అనేది మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టమాటాలు అనేవి కొంచెం మగ్గిపోయిన తర్వాత చింతపండు అనేది కూడా ఈ విధంగా నానబెట్టుకున్నాను కదా, ఆ చింతపండును కూడా ఈ టమాటా గుజ్జులో వేసుకొని ఒక స్పూన్ అనేది పసుపు వేయండి మనకి కలర్ కోసం. ఇలా టమాటాలు, చింతపండు, పసుపు కూడా మంచిగా ఈ విధంగా కలుపుకుంటూ ఈ విధంగా స్మాష్ చేసుకోండి, త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు నేను మిశ్రమాన్ని చల్లార్చుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేపి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, అలానే జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ ఉన్నాయి కదా, మిక్సీలోకి తీసుకున్నాను. ఇప్పుడు ఈ టమాటా చింతపండు మిశ్రమం కూడా ఈ మిక్సీ జార్లో వేసేసుకోవాలి. వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా ఉండేలాగా చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను. ఈ పచ్చడిని చూడండి, ఈ విధంగా ఎక్కడ కూడా నీళ్ళు అనేది వేయలేదు. టమాటాలో ఉన్న వాటర్ కూడా మొత్తం ఇనికిపోయేలాగా వేపుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం మళ్ళీ ప్యాన్లో ఆయిల్ అనేది వేసుకున్నాను. ఆయిల్ కాగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ అనేది జీలకర్ర, ఒక స్పూన్ వచ్చేసి పచ్చెనగపప్పు, ఒక స్పూన్ వచ్చేసి మినప్పప్పు, అలానే ఒక 2 నుంచి 3 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకున్నాను. ఒక 2 ఎండుమిరపకాయలు కూడా ఈ విధంగా తుంచి వేసుకున్నాను. వీటిని కూడా ఈ పోపు మొత్తం కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, చివరిలో నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా ఇందులో వేసుకొని ఈ తాలింపు అనేది మంచిగా వేగాలి ఫ్రెండ్స్. ఈ తాలింపు వేగేటప్పుడే మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇలా చక్కగా తాలింపు అనేది వేపుకోవాలి. ఇప్పుడు తాలింపు వేగిన తర్వాత ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చడిని కూడా ఈ తాలింపులో వేసుకొని, ఇక్కడ నాకు సాల్ట్ అనేది సరిపోలేదు ఫ్రెండ్స్, ఇంకొంచెం సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. ఉప్పు అనేది మీరు చూసుకొని వేసుకోండి. చూడండి, ఇప్పుడు ఆయిల్ అంతా కూడా పైకి తేలేంత వరకు ఒక 2 నిమిషాలు అనేది పొయ్యి మీద ఉడికించుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో కమ్మగా నోటికి కమ్మకమ్మగా ఉండే ఎండుమిరపకాయల చింతపండు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది వింటర్ సీజన్ కాబట్టి జలుబులు, జ్వరాలు వస్తూ ఉంటాయి కాబట్టి నోటికి ఏది తినబుద్ధి కానప్పుడు ఇలా ఒకసారి చేసుకొని తినండి, చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా. మీరు కూడా ఈ రెసిపీ అనేది తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.